మొత్తం మీరే చేశారా తలుపులు ఇవన్నీ? ఎంత మీరు చేత్తోనే చెప్తారు? ఇలా మిషన్లు ఏమి ఇచ్చారా? లేదు, మరి కంప్యూటర్ యుగమే కానీ చేతిని వచ్చిన ఎంత క్లారిటీగా మిషన్ల మీద ఈ వర్క్ రాదు. అందుగురించి మన రెడ్డి గారు యంత్రాన్ని చేతినే చేయాలని కోరిక. ఇంతకు ముందు మన శివాలయం కూడా నేను చేసింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ నుండి అమ్మా. స్థలం అయితే పార్వతీపురం జిల్లా. పార్వతీపురం. ఎన్ని గుళ్ళు చేశారట? సుమారుగా ఇప్పటి వరకు 50 గుళ్ళు చేశానమ్మా. 50 గుళ్ళు అన్ని ఇలా తలుపులు డోర్లు మొత్తం మీరే? మొత్తం ధ్వజస్తంభాలు అయితే ఇప్పటికి 8వది. ఇది 8 ధ్వజస్తంభాలు చేశారా? 8 ధ్వజస్తంభాలు. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మీకు. బాల్యం నుండి నాకు ఇదేనమ్మ పని. మా నాన్నగారు చేసిన పనులు, మా గురువు గారు చేసిన పనులు వాళ్ళ దగ్గర నుంచి అలా నేర్చుకొని ఇది వృత్తిరీత్యా మరి నాకు ఇదే చేతి పని చేసుకుంటూ ఇవన్నీ చేయడం మాకు వృత్తి. ఇదే ఆధారం. అదే మీ పేరేంటి? నా పేరు తవిటిరాజు ఆచారమ్మ. తవిటిరాజు ఆచారి. తవిటిరాజు ఆచారి. మా ఇంటి పేరు బుక్కూరు వారు. మా స్వగ్రామం గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామం. ఇంకా ఎక్కడ చేశారో? ఏ గుళ్ళో చేశారో? నేను విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ సాయిబాబా గుడి, దానికి ఫస్ట్ వినాయకుడు చెక్కడం జరిగింది. రామాలయం, సాయిబాబా గుడి, లక్ష్మీపురం కోణంలో వెంకటేశ్వర ఆలయం, వాటికి ఉపాలయాలు ఇవన్నీ అక్కడ ఎక్కువ చేసాం. పూర్ణపాలెం, కనితి కాలనీ, తర్వాత తాడి, స్టీల్ ప్లాంట్, అయ్యప్ప గుడి, తర్వాత నొనపర్తి, ఇలాగా ఆ ఏరియా అంతను. ఈ గ్రామంలో ఇది 2వ గుడి ఈ తేలపురంలో. అంతకుముందు ఏ గుడి చేశారు ఇక్కడ తేలపురంలో? శివాలయం. మీరే చేశారా డోర్స్ అవి? మొత్తం. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? మన రామాంజన రెడ్డి గారు అమ్మ. రామాంజన రెడ్డి గారు. ఆ రెడ్డి గారు 90 నుండి నాకు పరిచయం. తన వర్కులు చేసుకుంటూ చేస్తే రాజు మనకు దేవాలయం వస్తుంది చెయ్యాలని తన ద్వారానే ఇక్కడికి రావడం జరిగింది. తన ద్వారా ఒక 5 దేవాలయాలు దీంతో నాకు స్వయంగా దగ్గరుండి నువ్వే చెయ్యాలని చెప్పి నాకు అప్పు చెప్పింది కూడా రామాయణ రెడ్డి గారు. వర్కులు చేసేది ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? పని చెప్పండి. వుడ్ పాలిష్. మీ పేర్లు? సురేష్ అండి. సురేష్. నీ పేరమ్మా? అజయ్. అదే పేపర్ కొట్టి 60 నెంబర్ కొడతానండి. తర్వాత 80, తర్వాత వాటర్ పేపర్ కొడతాం. తర్వాత వాటర్ పేపర్ తర్వాత షీల్డర్ కొడతాం. షీల్డర్ కొట్టి మళ్ళీ వాటర్ పేపర్ కొట్టా పాలిష్, యూ పాలిష్ ఫైనల్. ఈ ఊరా మీది? ఏ ఊరు? తంగిపాడు. కంకిపాడా? కంకిపాడు. ఓకే ఓకే. అక్కడి నుంచి వస్తున్నావు. ఇక్కడే ఉంటున్నారు కాక? ఇక్కడే ఉంటున్నారుగా? ఆల్రెడీ డోర్ షీల్డర్ కొట్టాం మేడం. డోర్లు షీల్డర్ పడింది. ఫస్ట్ కోటింగ్ పడింది డోర్లకి. ఇంకో కోటింగ్ వాటర్ పేపర్ కొట్టి డల్ చేసి సెకండ్ కోటింగ్ ఫైనల్ చేస్తాం. ఇప్పుడు మీరేగా చేశారా? ఈ డోర్లు చేతి పని అంతా నేను చేసింది. డోర్ బిగించడం, మొత్తం పెట్టించడం, చేయించడం, బిగించడం. ఇది డబుల్ చెక్క అమ్మా. ఇది 2 అంగుళాలు, ఇది 1.5 చెక్క. బ్యాక్ సైడ్ ఐరన్ బెడ్లు తీసుకొచ్చి ఈ కెమెరాలో చేయించి ఈ టైప్ లో దీనికి ముందు బిగించి ఆ తర్వాత ఆ చెక్కని దీనికి బ్యాక్ సైడ్ చెక్క బిగించడం జరిగింది. చెక్క చెదరవేక మరి ఇంకా లైఫ్ దీనికి టేస్ట్ మైంది. ఇది అందరూ ఎంతమంది వర్కర్లు ఉన్నారు. ఇన్ని దేవాలయాలకు నాకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. మరి అది పూర్వజన సుకృతం. మరి ఇదంతా మీరు హ్యాండ్ వర్క్ మొత్తం ఇవన్నీ అందరూ ఇక్కడ అందరు చూస్తుంటే చేసిందే ఇదంతా అంతా. ఇక్కడ బాగా అష్టలక్ష్మిలు. ఐర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి. ఇప్పుడు ఇవి కూడా మీరే చెక్కారు పేర్లు? పేర్లు కూడా నేను చెక్కాను. మీరు చెక్కినయే స్వయంగా చేత్తోనే?
చాలా నీట్ గా చేశారు కదా, అక్షరాలు కూడా అసలు ఎక్కడ లక్ష్మీదేవులు ఇది కూడా దానిలాగే గోడలకు గోడలను గ్లాస్ లోపు పండించాము, ముందు కాంక్రీట్ చేయించాము. తర్వాత ఇది డబుల్ చక్క బ్యాక్ సైడ్ దానికి 2 ఫ్రంట్ చక్క, దాని మీద డిజైన్ చెక్కి ఈ చక్కకి బ్యాక్ సైడ్ నట్టు బోల్డ్ చేసి బిగించాం అన్ని. ఇప్పుడు ఈ లక్ష్మీదేవులు ఎన్ని చెక్కుంటారు మీరు ఈ పాటికి? ఇప్పుడు లక్ష్మీలు ఒక 4 సెట్లు చేశాను, నవదుర్గలు చేశాను, శ్రీకృష్ణుడు, సూర్యభగవానుడు, వెంకటేశ్వర స్వామి, మరి బొమ్మల్లో అన్ని రకాలు చాలా వరకు చేశారా? కంటిన్యూ నాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర షాప్ పెట్టుకునేవాడిని. ఆ షాప్లోనే అందరూ డోర్లు తెచ్చేవాళ్ళు, ఆ డోర్లు డిజైన్ చేసి. అదేలే, ఈ లక్ష్మీదేవులకి దండం పెట్టుకుంటే మీకు పెట్టుకున్నట్టే అంతా, అంతే మీకు పెట్టినట్టే. మరి మీ వర్కే కదా అది అంతా. లక్ష్మీదేవి తాండవిస్తుంది చక్కగా అన్ని విగ్రహాల్లో కూడా. ఎంత కళగా ఉన్నాయో చూడండి అసలు అన్ని కూడా. అసలు ఆ లెటర్స్ చూడు ఎంత నీట్గా ఉన్నాయో అసలు ఒక్కొక్కటి. గజలక్ష్మి ఈశాన్యం వల్ల ఇలా ద్వారాన్ని బట్టి ఇది ఏ డిజైన్ వస్తుందో దాన్ని సెర్చ్ చేసుకుని ఇలా డిజైన్ చేయడం జరిగింది. పద్మాలం ఇదంతా మరి ఎవరు డిజైన్ పలాందని చెప్పలేదు. మీరే రాజుగారు రెడ్డి గారు అడిగినా సరే అక్కడికి ఏది సరిపోద్దు దాన్ని బట్టి అక్కడ ఆలోచించుకుని చేస్తానని చెప్పేసి అదంతా భగవంతుడు సంకల్పమే. మీరే స్వయంగా ఆలోచించి డిజైన్ చేసేసుకున్నారు ఇక్కడ కృష్ణుడి కింద. చాలా లాభం తెచ్చారు, 47 అడుగులు పొడవు తెచ్చారు. 47 అడుగులు పొడవలు తెచ్చారు. ఇప్పుడు ఎంత వచ్చింది ఇది మొత్తం? 46.5 పొడవు వచ్చింది. 46.5 పొడవు. దీన్ని పెద్ద పెద్ద లైన్గా చెక్కి ఫినిషింగ్ చేసి ఇక్కడ దీనికి మేఘనాలు ఉన్నాయి, మీదనే నక్షత్ర మండపం ఒకటి ఉంది, అన్ని లోపల ఉన్నాయి. ఇవన్నీ బిగించిన తర్వాత కానీ అది కావదు, తెలీదు. పెద్దపాటితో చెక్కేసి ఫినిషింగ్ చేసింది. సుయాన పెద్దపాటితో కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, పెద్దపాటి దగ్గర చెప్తున్నారు. ఆ మాట చెప్పు. హిందీలో చెప్పండి, మీ హిందీ వస్తుంది చెప్పండి. స్టోన్స్ గ్రానైట్ అంత, గ్రానైట్ పైన పాలిష్ మొత్తం స్టోన్ వర్క్ అంతా మీరే చేశారు మొత్తం. ఈ గ్రానైట్ వర్క్ అంతా మీరే చేశారు మొత్తం. జై శ్రీరామ్. మీరల్లా ఏమేం కట్టారు చెప్పండి. పునాదులు, స్లాబు, ప్రహరీ, ఈ అరుగులు ఇవన్నీ మీరు కట్టి. బొమ్మలు చేసేవాళ్ళు బొమ్మలు చేసేవాళ్ళు, ఈ డిజైన్ చేసేవాళ్ళు లేరా ఉంటారు. గోళ్ళ కట్టేది మేము. ఆర్టీ ఉంది, ఆర్టీ కూడా మేము ఫ్లాప్ వచ్చి ఇచ్చాం, వాళ్ళే కట్టుకుంటాం, గుడి పనులు చేసుకుంటాం. దాసు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ లైటింగ్ పని? 30 ఏళ్ళ నుంచి. తెలపరోలేను మీది? ఆత్కూరా. ఎన్ని రోజుల నుంచి పెట్టారు ఇప్పుడు మొత్తం ఈ లైటింగ్ అంతా మన గుడికి? 13వ తారీఖు నుంచి స్టార్ట్ చేసాం. 13 నుంచి అయిపోయిందా ఇంకొందా? రేపటితో అయిపోద్ది. సేవలో నేను మా టీం అంతా కూడా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు వీరబాబు అండి, తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం నివాసి.
కపిలేశ్వరపురం మండలం అండి. మాది అంగరండి. అంగరండి. మా తాతయ్య గారిని కాడి నుంచి కూడా మాకు ఇదే పని అండి. మా పెదనాన్నగారు, మా నాన్నగారు, అలాగే మా అన్నయ్య గారండి, మా పెద్దనాన్నగారు అబ్బాయి వెంకటేశ్వరరావు అండి, నా పేరు వీరబాబు అండి. అలాగే మా తమ్ముళ్ళు ఇంకా ఉన్నారండి, వాళ్ళందరూ శిల్పులేండి. ఫ్యామిలీ అంతా కూడా శిల్పులేండి. అన్ని ఏరియాలండి. అండమాన్ కూడా చేశారండి మా పెద్దనాన్నగారు అబ్బాయి కట్టానండి. ఇలా కలకత్తా, బిలాస్పూర్ ఇవన్నీ చేశారు సార్. ఈ దేవాలయం కట్టడానికి వాసు గారు నన్ను పిలిపించారండి. మీ తేలపురోలు గ్రామంలో శివాలయం ఒకటి కట్టాను. నేనే చేశాను. శివాలయంతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఒకటి చేసామండి. దాన్ని చూసి మళ్ళీ రామాలయం కట్టాలి వీరబాబు అని పిలిస్తే మళ్ళీ ఇది నిర్మించామండి. పెద్దండి, 25 అడుగులండి విగ్రహం అండి. మేమండి అదండి. పూర్వం నుంచి కూడా ఇదే పని. మా తాతగారు కూడా ఇదే పని అండి. ఇవన్నీ మేము చెక్కినండి. ఐశ్వర్యేశ్వర స్వామి అండి. కేశవాది పురుషులు అండి. కేశవాది పురుషులు, దశావతారాలు మేము చేసినాయండి. అలాగే దశావతారాలు అండి పైన. అలాగే ఈయన విఘ్నేశ్వరుడు అండి, మన క్షీరసాగర మదనం అండి. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అండి. అలాగే వైకుంఠ నారాయణ అండి. అలాగే పైన విగ్రహాలు దశావతారాలు అండి. ఈ గణపతి ఆలయం అండి. అలాగే ఎదురు ఆర్చి గేటు, గంగానమ్మ గుడి అండి. ఇవన్నీ అలాగే మొత్తం ఈ 70 సంవత్సరం నుంచి చేసుకుంటూ వస్తున్నాను. మేము చేసిన కృష్ణుడు అండి. సంవత్సరం సుమారు అయిందండి మేము మొదలు పెట్టాము. సంవత్సరం నుంచి జరుగుతాను. అవునండి, మొత్తం అండి పని. అలాగే వాసు గారు అలాగే ఒకటి పురమాయించడం మేము చేయటం అలా చేసుకుంటూ వెళ్ళాము. మండపం పైన శాలాహారం అండి. అలాగే శిఖరం అండి. 12 స్తంభాలండి. 12 స్తంభాలండి. ఇవ్వండి 12 స్తంభాలు అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.